సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తిప్పర్తి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిప్పర్తి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తిప్పర్తి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి నాగలక్ష్మిల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు దాతల సహకారంతో చీరలు మరియు టిఫిన్ బాక్సులను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడాల పురుషోత్తమరావు, మాజీ ఎంపీటీసీ సిరివెన్నెల ఈదయ్య, అప్పల వెంకన్న, బొల్లెద్దు వెంకన్న, జేరుపోతుల శంకర్, అల్దాస్ నాగరాజు, నాగరాణి, అంబేద్కర్, కరుణాకర్, పుల్లయ్య, చంద్రశేఖర్, రవి, మారగోని అంజయ్య, నాగేందర్, నగేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన అంతా కష్టపడి పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా చేస్తున్నాను. కానీ ఎవరికి వచ్చినా సరే అందరూ సంతోషంగా ఉండాలి. నాకు రాలేదు ఇంకొకరికి వచ్చింది అని మాత్రం గొడవలు పెట్టుకోకండి. ఒకసారి ఇప్పుడు మీకు రావచ్చు, నెక్స్ట్ టైం ఇంకోళ్ళకి రావచ్చు. కష్టపడి మళ్ళీ మంచిగా వేయడానికి ప్రయత్నించండి. ముగ్గులు అయితే చాలా కష్టపడ్డారు. అన్నీ వచ్చేలాగా పండగ మొత్తం అందులోనే కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇట్లనే సంతోషంగా పండుగ జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ ముగ్గుల పోటీ 2-3 సంవత్సరాల నుంచి చేస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందులో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి, భయపోవడానికి, ఇంకోటి మండలాలలో కానీ జిల్లాలలో ముగ్గుల పోటీ వచ్చినా కూడా మన ఊరు ఫస్ట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఇంకా ఇంప్రూవ్ అవుతారు. రానోళ్ళు ఇంకా వాళ్ళు కూడా మాకు కూడా బయట రావాలని ఆలోచిస్తారు. ముగ్గుల పోటీలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే మీ నైపుణ్యాన్ని బయటకు తీసేది మన ఊళ్ళో ఒకరి నుంచి ఒకళ్ళు నేను కూడా ఇవ్వాలి, నా వంతు నేను కూడా సాయం చేయాలి. ఇంకొకటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ నైపుణ్యాన్ని తీసుకొచ్చి మన ఊరికి చదువులో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ నేను కూడా నా వంతు కూడా నేను సాయం చేస్తున్నాను. మన ఊళ్ళో అందరూ చాలా చేస్తున్నారు. నేను మన ఊళ్ళో వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.